أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయినటువంటి అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు వల్ల మనందరిపై శాంతిని, శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శకత్వం కోసం, మానవులందరి సాఫల్యం కోసం, మానవులందరి ప్రభువు పంపినటువంటి చివరి దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం నుండి ఒక వాక్యాన్ని మీ ముందు పట్టించి వినిపించడం జరిగింది. దీని అర్థం ఏమిటంటే, దైవం సెలవిస్తున్నాడు, ఓ మానవులారా, వాస్తవానికి మీ ఆరాధ్యుడు, మీ దైవం కేవలం ఒక్కడు మాత్రమే. ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. మహాశైలారా, దైవం మానవాళిని పుట్టించాడు. అతనికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు, అన్ని అనుగ్రహాలు కూడా మరి ఇస్తున్నాడు. మరి అంతేకాకుండా అతనికి మార్గదర్శకత్వాన్ని కూడా మరి ప్రసాదించడం జరిగింది. తన జీవితాన్ని ఏ విధంగా గడపాలి, తన ఇహపర లోకాలలో ఏ విధంగా అతను సాఫల్యం చెందాలి, ఈ విషయాలను వివరించడానికి మరి తన ప్రవక్తలను, తన గ్రంథాలను కూడా దైవము మరి ప్రతి జాతిలో కూడా పంపించడం జరిగింది. అయితే మనిషి ఈ ప్రాపంచిక వ్యామోహాలు వెంటపడి తన అసలైనటువంటి లక్ష్యాన్ని ఇక్కడ మర్చిపోతున్నాడు. ప్రపంచం పరమావధిగా జీవితం గడుపుతున్నాడు. మరి ఆ తర్వాత దీని తర్వాత మరొక జీవితం ఉన్నది, అసలైనటువంటి జీవితము, శాశ్వతమైనటువంటి జీవితము అన్న విషయాన్ని అతను ఎంత మాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. అటువంటిది ఒకటి ఉంటుంది అన్న స్పృహ కూడా మరి చాలామందికి ఉండడం లేదు. ఇక్కడే జీవితము, ఇక్కడే మరణము, గడిపిన 4 రోజులు ఆనందంగా గడపాలి అన్న ధ్యాసలోనే మనిషి అనేక రకాలైనటువంటి చెడు మార్గాలు పట్టడానికి కూడా కారణము మనం చూస్తూనే ఉన్నాము. దానికి ప్రధాన కారణం ఏమిటంటే, తీర్పు దినం అనేది ఒకటి ఉన్నది, మరణానంతర జీవితం అనేది ఒకటి ఉన్నది అన్న విషయంపై సరైనటువంటి అవగాహన లేని కారణంగా. మహాశిలారా, మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గురించి ఎవరికి భయం ఉంటుంది అంటే, ఎవరిలోనైతే సరైనటువంటి దైవభీతి ఉంటుందో, సరైనటువంటి దైవ భావన ఉంటుందో. ఈ రోజున మనము దైవ భావన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనలో ఎలాంటి దైవ భావన ఉండాలి, ఈ విషయాన్ని గురించి మనము చాలా సందర్భాల్లో విన్నాము, చెప్పుకున్నాము కూడా. అదేమిటంటే, మనలో ప్రతి ఒక్కరికి కూడా దైవభీతి అనేది ఉంటుంది, దైవం పట్ల భయం ఉంటుంది. అయితే ఆ దైవభీతి ఏ విధంగా ఉండాలి అన్న దాని గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రపంచంలో అనేక మతాలు మనకు కనబడుతున్నాయి. రోజుకొక మార్గము పుట్టుకొస్తుంది. మరి చాలామంది అనేక మందిని ఆరాధిస్తూ ఉంటారు, మనం చూస్తున్నాం. అందరికీ ఒకే దేవుడు, అది ఆ విషయాన్ని మనం పక్కన పెడితే, ప్రతి మతం వారు కూడా, ప్రతి ధర్మం వారు కూడా తమకు నచ్చిన వాళ్ళను ఆరాధిస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని ప్రశ్నలు మనకు ఎదురవుతుంటాయి. అదేమిటంటే, మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసినట్లయితే, మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, వీళ్ళలో నిజమైనటువంటి దేవుడు ఎవరు, నిజమైనటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు ఎవరు
అన్న ప్రశ్న మనలో చాలామందికి వస్తూ ఉంటుంది. అయితే ఇంకా ఏంటంటే వీళ్ళందరికీ సమానమైనటువంటి శక్తి ఉంటుందా, లేకపోతే ఒకళ్ళు పెద్ద లేకపోతే ఒకళ్ళు చిన్ననా? మరి ఇంతమంది ఉన్నట్లయితే మానవులందరూ ఒకే విధంగా ఎందుకున్నారు? ఈ విధంగా సృష్టి అంతా కూడా మరి ఎంత క్రమంగా ఈ విధంగా నడుస్తుంది? మరి ఒక సమానమైనటువంటి శక్తి ఉన్న ఇద్దరు ఉన్నట్లయితే వాళ్ళ మధ్య పోరాటాలు జరుగుతుంటాయి, యుద్ధాలు జరుగుతుంటాయి. ఎవరు గొప్పవాడో ఎవరు బలవంతుడో వాడే మరి రాజ్యం వెళ్తుంటాడు. అలాంటిది ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళందరిలో ఈ సమన్వయం ఏ విధంగా ఉంటుంది? ఇంత క్రమంగా ఈ సృష్టి ఏ విధంగా జరుగుతుంది అన్న ప్రశ్న వచ్చినట్లయితే మహాశలారా, నిజమైనటువంటి దైవం ఎవరో తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ ఎంతకాలం అయితే మనము వీటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఏదో లెగుస్తున్నాము, పని చేస్తున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము, ఇదే విధంగా మన జీవితం ఉన్నట్లయితే సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ దైవాన్ని గురించి సరైనటువంటి అవగాహన రాదు. కాబట్టి ఒక్కసారి మనము మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఒక్కసారి పరిశీలన చేసుకొని దైవాన్ని గురించి మనము ఆలోచన చేయాలి. ఎందుకండి ఈ దైవాన్ని గురించి ఆలోచన చేయడం? ఏదో ఈ జీవితం జరుగుతుంది కదా అన్న ప్రశ్న వస్తుంది మహాశలారా. ఎందుకంటే సరైనటువంటి దైవభావన లేకపోతే మన మరణం తర్వాత రాబోయే జీవితంలో మనం ఎంత మాత్రం కూడా సాఫల్యం చెందలేము. ఈ జీవితం గడిచిపోవచ్చు, కానీ అసలైనటువంటి మరణానంతర జీవితంలో మరి మనము సాఫల్యం చెందాలి అంటే సరైనటువంటి దైవభావన మనకు ఉండాలి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఇంతమంది దేవుళ్ళు ఉంటే మానవులందరూ ఏ విధంగా మరి సమానంగా ఉన్నారు? ఒక మతం దేవుడు వానను కురిపిస్తుంటే ఇంకొక మతం వారి మీద ఏ విధంగా పడుతుంది అది? మరి మానవులందరూ కూడా ఒకే శరీర నిర్మాణాన్ని ఏ విధంగా కలిగి ఉన్నారు? వేరే వేరే దేవుళ్ళు అయితే వేరే వేరే విధంగా ఉండాలి కదా. ముస్లింల దేవుడు ముస్లింలను వేరే విధంగా తయారు చేసుకోవాలి, హైందవుల దేవుడు హైందవులను వేరే విధంగా తయారు చేసుకోవాలి, క్రైస్తవుల దేవుడు క్రైస్తవులను వేరే విధంగా తయారు చేసుకోవాలి. కానీ ఆ విధంగా జరగడం లేదు. అందరూ కూడా సమానంగా ఉన్నారు. అందరికీ ఒకే శరీరమైన ఆకృతి, అవే 2 కళ్ళు, ముక్కు, నోరు, 2 చేతులు, 2 కాళ్ళు. మరి దెబ్బ తగిలితే కారే రక్తం కూడా ఒకటే రంగులో ఉంటుంది. బాధ కలిగితే కారే కన్నీరు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఆనందం వచ్చినా సుఖం వచ్చినా కలిగే ఆ ఆనందాలు సుఖాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. మరి ఇన్ని సారూప్యతలు ఉన్నప్పుడు వీళ్ళందరి దేవుళ్ళు వేరే వేరేనే ఏ విధంగా మనం భావిస్తున్నాం? ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే అసంపూర్తయినటువంటి సమాధానం లభిస్తుంటాయి. అదంతేలే, మన తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నటువంటి ఆచారాలు, వీటిని మనము ఈ విధంగా అనుసరించాలి. ఈ విధమైనటువంటి ధోరణి వలన మహాశైలారా సరైనటువంటి దైవభావన తెలియడం లేదు. దైవం పేరుతోటి అనేక మంది ప్రజలను విడగొట్టే పనులు కూడా దాని కారణంగానే చేస్తున్నారు. ఎవరిలోనైతే మానవులందరూ కూడా సమానమే అన్న భావన ఉంటుందో వీళ్ళని ఎంత మాత్రం కూడా ఎవరు కూడా విడదీయలేరు. కానీ కొంతమంది ఈ స్వల్ప ప్రాపంచిక ప్రయోజనాలు పొందడం కోసము మనుషుల మధ్య దేవుని పేరుతోటి ఈ విధమైనటువంటి చీలికలు తెస్తున్నారు. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, నీ మతం వేరు, నా మతం వేరు, నీ కులం వేరు, నా కులం వేరు. ఈ విధంగా మనుషుల మధ్య విభేదాలు ఏ విధంగా వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. మహాశైలారా, మన జీవితంలో మనము 2 విషయాలను గురించి తెలుసుకోవాలి. మనము ఎంత చదువుకున్నప్పటికీ కూడా, ఎన్ని డిగ్రీలు మనము సంపాదించి ఉన్నప్పటికీ కూడా, పెద్ద పెద్ద పోస్టుల్లో మనం ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా, మరి పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులుగా మనం ఉన్నప్పటికీ కూడా మనము ఈ 2 విషయాల గురించి తెలుసుకోకపోతే మన జీవితం వ్యర్థము. మనం సంపాదించిన జ్ఞానం కానివ్వండి, పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, విజ్ఞానం కానివ్వండి, అంతా కూడా వ్యర్థము. అదేమిటి? ఒకటేమిటంటే నన్ను పుట్టించినటువంటి దైవం ఎవరు? రెండోది ఏమిటంటే నా జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎందుకు వచ్చాను ఈ ప్రపంచంలో? ఈ విషయాల గురించి మనము తెలుసుకోకపోతే మహాశైలారా జీవితము ఇదే విధంగా గడిచిపోతుంది, కానీ ఏ విధమైనటువంటి లక్ష్యం లేకుండా మనము జీవితం గడుపుతాం. మహాశైలారా,
అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్ ఇన్సాన్ మా గర్రక బి రబ్బికల్ కరీం, ఓ మానవుడా, పరమ దయామయుడైనటువంటి నీ సృష్టికర్త గురించి ఏ విషయం నిన్ను మరుపునకు గురి చేసిందయ్యా అంటున్నాడు. అరే, ప్రతి విషయాన్ని గురించి కూడా నువ్వు ఆలోచన చేస్తున్నావే. సినిమాల గురించి ఆలోచన చేస్తావు, సీరియల్స్ గురించి ఆలోచన చేస్తావు. ఈ రోజున చూస్తున్నాం ఏ విధంగా సీరియల్స్కు మరి బానిసలను చేసేస్తున్నారు. ఏ విధంగా ఆలోచన చెయ్యనివ్వకుండా, మరొకటి ఆలోచన చెయ్యనివ్వకుండా మరి టీవీలకు కట్టబడేస్తున్నారు మన ఆడవాళ్ళను కానివ్వండి, లేకపోతే చాలామంది మగవాళ్ళు కూడా. ఎందుకంటే మరొక ఆలోచన ఉండకూడదు వాళ్ళకి. దేవుడు ఏంటి, ఈ ప్రకృతి ఏమిటి, ఈ సృష్టి ఏమిటి, నా జీవిత లక్ష్యం ఏమిటి ఇత్యాది విషయాలను ఆలోచన చేయకుండా మహాశిలారా మన శత్రువు ఏం చేస్తున్నాడు, ఆ సీరియల్స్ గురించి ఆలోచన చేస్తుంటాం. రేపు ఈ సీరియల్లో ఏం జరుగుతుంది, నిన్న ఏం జరిగింది, నలుగురు మాట్లాడుకుంటే దీని గురించే. ఈ విధంగా మన జీవితం అంతా కూడా ఈ సీరియల్స్లోనో లేకపోతే ఈ సినిమాల్లోనో ఈ షికార్లోనూ గడిచిపోతుంది తప్పించి దేవుడు అనేవాడు ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, ప్రతి విషయాన్ని నమోదు చేస్తున్నాడు, మరణించిన తర్వాత మనల్ని అడుగుతాడు, అరే స్వర్గం అనేది ఉన్నది, నరకం అనేది ఉన్నది ఇత్యాది విషయాల గురించి ఆలోచన చేసే సమయమే అతనికి ఉండడం లేదు. ఎంతటి బిజీ తీరిక లేనటువంటి సమయం అతనికి ఉంటుంది అంటే మహాశిలారా, మగవారు సంపాదనలో పడిపోతున్నాడు, ఆడవారు ఈ విధంగా వంట వార్పుల్లో లేకపోతే సీరియల్స్లో తమ సమయాన్ని గడిపేస్తున్నారు తప్పించి దైవాన్ని గురించి ఆలోచన చేసే సమయమే వారికి రావడం లేదు. కానీ మహాశిలారా, మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఏ విషయం నిన్ను మరుపునకు గురి చేసింది? అరే, నువ్వు ఏమీ లేనప్పుడు తల్లి గర్భంలో నిన్ను నవమాసాలు మోసాడే, నవమాసాలు నిన్ను పెంచాడే. ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని మరి చూడండి, ఆ తల్లి తీసుకునే ఆహారం బిడ్డకు ఏ విధంగా చేరుతుంటుందో, ఈ విధంగా 9 నెలలు ఆ తల్లి గర్భం అనే కర్మాగారంలో అందమైనటువంటి శిశువుగా మారతాడు. అసహ్యకరమైనటువంటి బిందువుతో పుట్టించబడినటువంటి అతను 9 నెలలు గడిచేసరికి ఎంతో అందమైనటువంటి శిశువుగా దైవం బయటికి తీస్తాడు. మరి పుట్టిన వెంటనే ఆహారం కోసం అక్కడికి ఇక్కడికి పరిగెట్టనవసరం లేదు. తన తల్లి హృదయంలోనే అద్భుతమైనటువంటి ఆహారాన్ని పెడతాడు. మహాశిలారా చూడండి, ఇంకా తల్లిదండ్రుల ప్రేమ, తాత ముత్తాతల ప్రేమ, తాతల నాన్నమ్మల ప్రేమ, తాత అమ్మమ్మల ప్రేమ, మావయ్యల ప్రేమ, అత్తయ్యల ప్రేమ, వీటి అందరి ప్రేమలో ఆ దైవము ఆ బిడ్డను పెంచుతాడు. ఎలా పెంచుతాడు? మరి తల్లిదండ్రులకు బిడ్డ పెరిగి పెద్దవాడైపోయి ఉద్యోగం చేసి అతనికి పెళ్ళైపోయి పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కళ్ళ ముందు ఆ బిడ్డ చంటి బిడ్డగానే కనబడుతూ ఉంటాడు. ఇంతటి అద్భుతమైనటువంటి ప్రేమ ద్వారా పెంచినటువంటి ఆ దైవం ఎవరు అన్న ఆలోచన మనం చేయకపోతే మహాశిలారా, మన జన్మకు ఏదైనా అర్థం ఉన్నదా? మనము పుట్టడానికి ఏదైనా అర్థం ఉన్నదా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవము నిందిస్తూ ఉంటాడు. ఏం చెప్తుంటాడు? ఇన్న షర్ర దవాబ ఇందల్లాహి సుమ్ముం బుక్మున్ అల్లజీన లా యఅకిలూన్. దైవం దృష్టిలో నీచమైనటువంటి జీవులు ఎవరు అంటే తమ బుద్ధిని, తమ వివేకాన్ని ఉపయోగించని వాళ్ళే అంటాడు. ఎందుకంటే ఇతర జీవజాలాలు మనం చూస్తున్నాం, వాటికి బుద్ధి జ్ఞానం ఉండవు, కానీ అద్భుతమైనటువంటి బుద్ధి జ్ఞానాన్ని దైవం మానవాళికి ప్రసాదించాడు. వీటి ద్వారా మనిషి ఏం చేస్తున్నాడు? అనవసరమైనటువంటి విషయాలన్నీ ఆలోచన చేస్తున్నాడు. అసలైనటువంటి విషయము, తనకు అవసరమైనటువంటి విషయము, తన ఇహపరలోకాల్లో సాఫల్యాన్ని ఇచ్చే విషయాన్ని మాత్రము అతను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మహాశిలారా, మరి మనము మన బుద్ధిని, మన వివేకాన్ని ఉపయోగించి ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ఈ ప్రపంచంలో మనకు 2 రకాల సృష్టిలు కనబడుతుంటాయి. ఒకటి దైవం చేత సృష్టించబడినటువంటి సృష్టి రాశులు కనబడతాయి, అలాగే రెండోది మనిషి చేత సృష్టించబడినటువంటి సృష్టి రాశులు కనబడుతుంటాయి. దైవ సృష్టిలో చూడండి, సూర్యుడు, చంద్రుడు, చెట్లు, ఈ సమస్త ప్రకృతి, సముద్రాలు, నదులు ఇవన్నీ కూడా దేవుని సృష్టిలో కనబడుతుంటాయి. అలాగే మనిషి సృష్టిలో గుండె సూది దగ్గర నుండి పెద్ద విమానం వరకు కూడా అనేక రకాల వస్తువులు మనిషి తయారు చేసుకుంటూ ఉంటాడు. వీటినన్నింటినీ మనం పరిశీలన చేస్తే ప్రతిదానికి ఒక లక్ష్యం కనబడుతూ ఉంటుంది. దైవం సృష్టించినటువంటి సూర్యుడు
మనకు వెలుగును సూర్యకాంతిని ఇస్తున్నాడు, తద్వారా పంటలు పండుతున్నాయి. మరి ఆయన ఇచ్చినటువంటి ఆ సముద్రాలు కానివ్వండి, లేకపోతే చెట్లు, ఈ చేమలు, ఇవన్నీ కూడా మనిషికి ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఈ విధంగా దైవ సృష్టిని మనం చూసుకున్నా, మనిషి సృష్టిని మనం చూసుకున్నా, ప్రతీది కూడా ఒక లక్ష్యం నిమిత్తం పనిచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి అన్నిటికీ లక్ష్యాన్ని నిర్దేశించే మనిషి తనకంటూ ఒక లక్ష్యం లేకుండా ఉంటాడా? ఈ విషయాన్ని గురించి మనము ఆలోచన చేయాలి. ఇన్షాల్లా దైవం తలిస్తే మనము రేపు మాట్లాడుకుందాం ఈ విషయాన్ని గురించి. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి మన జీవితాన్ని మార్చుకునే సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.